అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి, మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ, హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ శ్లోకాలని జయమంత్రము అంటారు. ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయమంత్ర శ్లోకాలని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను. ఈ రావణుడి సైన్యం